గొప్పది. అన్ని నామాలలో రామనామం గొప్పదని తేల్చారు. కారణం ఏమిటంటే హరిహరులు ఇద్దరు కంటే అది కూడా ఎవరు లేరు. ఈ సృష్టి మొత్తంలో విష్ణుమూర్తి శ్రీమహాదేవుడు కంటే గొప్పవాడు లేరు. అందుకే నారాయణ మంత్రంలో నుంచి రాణి, నమశివాయలో నుంచి మాని రెండు కలిపి రామమన మంత్రంలో మనం తయారు చేయడం జరిగింది. అందుకని రాముని స్మరించడం అంటే హరిహరులు ఇద్దరిని కీర్తించడమేనయ్యా, ఇద్దరిని స్మరించడమేనయ్యా అని చెప్పారు. అది రాముడి కంటే ముందు నామం పుట్టింది, కానీ రాముడు ఆ నామానికి తగ్గట్టుగా నడుచుకొని అది తనగా మార్చుకున్నాడు ఆయన. అందుకని రాముడు లోకాలు ఎట్టి మహిమలు చెప్పకుండా అద్భుతమైనటువంటి మానవ జీవితం పరిపక్వత ఎట్లా ఉండాలో, ఆదర్శం ఎలా ఉండాలో, ఒక మాట ఇస్తే ఎలా బ్రతకాలో, ధర్మం అంటే రాముడు చూస్తే సరిపోద్ది, సత్యవాకు అంటే రాముని చూస్తే సరిపోద్ది. ఆ విధంగా రాముడు జీవించడం జరిగింది. అందుకే మన రామాయణం మన గ్రంథం ప్రకారం, మన వాళ్ళు చెప్పే లెక్కల ప్రకారం, యుగాల ప్రకారం చూసుకుంటే ఈయన త్రేతాయుగం లాస్ట్ లో వచ్చింది. ఈయన తర్వాత యుగం అంతం జరిగింది. ఎందుకని యుగ పురుషుడు అంటారు. ఒక మహాత్ములతో యుగం ప్రారంభమైన, ఒక మహాత్ములతో యుగం మరి వీడ్కోలు కలిగిన ఆయన యుగ పురుషుడుగా చెప్పుకోవడం జరిగింది. అట్లాంటి యుగ పురుషుడే శ్రీరామచంద్రమూర్తి. త్రేతాయుగం లాస్ట్ లో వచ్చాడు. ఆయన తర్వాత యుగ సంధి ముగిసింది. తర్వాత గోపురం మొదలైంది. అందుకనే అలా యుగ పురుషుడుగా మరి ఆయన వచ్చినటువంటి రాముడు తర్వాత మనకి ద్వాపర యుగంలో కృష్ణుడు వచ్చాడు. ఈ విధంగా మహాత్ములు అందరూ కూడా మరి చేసేటువంటి కార్యక్రమాలు చాలా గొప్పగా ఉన్నాయి. అందుకని మనకి ఆ యుగాల ప్రకారం చెప్తే మనకి రామాయణం పుట్టి 8,86,000 సంవత్సరాలు అయినట్లు మన చరిత్ర ఉన్నది. కానీ మనకి మన వాళ్ళు 200 సంవత్సరాలు తెల్లవాళ్ళు మనల్ని పాలించారు. మన గాంధీ మహాత్ముడు మన స్వతంత్రం ఇచ్చాడని మనం చెప్పుకుంటాం కదా. అప్పటికి 200 ఏళ్ళు మనకి ఒక విదేశీ కాలాన్ని కొనసాగింది. వాళ్ళు పరిశోధన చేశారు. ఎందుకు ఈ రామాన్ని ప్రతి ఇంటిలో ఇట్లా ఎందుకు పెట్టుకుంటారు, పేర్లు కానీ ఫోటోలు కానీ ప్రతి ఊళ్ళో ఎందుకు గుడి కడుతున్నారు, దీని మీద ఏమిటని వాళ్ళు తీవ్రంగా పరిశోధన చేస్తే వాళ్ళు తేలిందంటేనంటే ఇది చాలా గొప్ప ఆదర్శమైనటువంటి కావ్యం, గొప్ప గ్రంథం. రాముడు అనేవాడు నిజంగా జన్మించిండు. కానీ వాళ్ళ లెక్కల ప్రకారం తెలిసింది ఏంటంటే 7,000 సంవత్సరాలు పైన అయిందని తెలిసారు. మనకు ద్వాపర యుగం 5,200 సంవత్సరాలు మొదలైంది. అందుకని మనకి చూసుకుంటే అవతల 2,000 సంవత్సరాలు, మినిమం 7,000 సంవత్సరాలు మానవ జీవితాలు ఇంత అద్భుతమైనటువంటి ఒక గొప్ప సంస్కృతి కావ్యం పొందటం అనేది, అది ఆ కావ్యం కూడా ఒక రూపం దాల్చి ఇన్ని గుళ్ళుగా ఎంత వ్యవస్థలుగా ఎదగటం అంటే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి గ్రంథం రామాయణం. ఎవరూ లేనటువంటి ఏకైక మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్ర ప్రభు. అట్లాంటి రామచంద్ర ప్రభువుకి సేవకుడుగా, భక్తుడుగా అద్భుతమైనటువంటి విజయాలు కిష్కింధ కాండలో 36 గంటల్లో ఆయన సాధించిన ఘనత ఏమిటంటే అందరూ వెళ్ళాడు. ఈయన మనకి తూర్పు ఆగ్నేయ దక్షిణ దిశగా వచ్చాడు. ఎందుకంటే గోదావరి మనకి అక్కడ భద్రాచలం దగ్గర జరిగింది వాళ్ళ నివాసం అంతా. అక్కడి నుంచి వాళ్ళు ఊరుగా వచ్చారు. ఈ ఊరుగా వచ్చి తమిళనాడు ఆ మూలన మన వాళ్ళు ఇప్పుడు రామసేతులు కట్టారు కదా, ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత మరి అవతల లంక దాటాలంటే ఎలా అక్కడికి వచ్చిన తర్వాత చెప్పాడు. ఎవరు జటాయు అన్న ఆయన పక్షిరాజు ఆయన చెప్పాడు, అయ్యా లంక అవతల రావణాసుడు సీతమ్మని చేస్తుంటే అక్కడ ఉన్నదని చెప్పాడు. అక్కడ ఉంటే మరి ప్రజలు చూడాలి, రూఢి చేయాలి, ఎలా చేయాలి అని చెప్పి వాళ్ళు ఆలోచించారు. ఆలోచించిన తర్వాత అక్కడికి పోవాలంటే ఎవరు పోగలరు? వాళ్ళల్లో చాలా మంది అప్పుడున్న వాళ్ళల్లో ఒక 10 మంది పైన పోగలిగే వాళ్ళు ఉన్నారు. అయినప్పుడు వాళ్ళల్లో పెద్ద వయసు కలిగినటువంటి వాడు జాంబవంతుడు. అట్లాంటి జాంబవంతుడు ఆయన వయసులో ఇట్లాంటి చాలా చేశాడు. కానీ ఆయన ఏమన్నాడంటే నాకు పెద్ద వయసు వచ్చిందయ్యా, నేను పోగలుగుతానేమో కానీ తిరిగి రాలేను అని చెప్పి ఆయన ఒక జాంబవంతుడు చెప్పేసరికి ఆయన సరే అని చెప్పి మరి ఎవరు పోగలరు? అంగదుడు, వారి కుమారుడు అంగదుడు మంచి చిన్న వయసు యవనస్తుడు. కానీ ఆయన పోతే మరి రాగలుగుతుందో లేదని ఆయన కనిపించింది. అప్పుడు అందరూ కూర్చొని ఆలోచించి ఈ యొక్క కార్యాన్ని సాధించగలిగిన వాడు హనుమ మాత్రమే ఆయన తేల్చారు. తేల్చి ఆయన అందరూ కూడా ఈ హనుమాన్ దండకం చదివి నువ్వు గొప్పవాడివయ్యా నేను అని చెప్పి స్తుతించడం బాగా చేశారు. చేసిన తర్వాత ఆయనకి ప్రేమైనటువంటి బలం పెరిగింది. అప్పుడు దాకా ఎంతో మౌనంగా దూరంగా పోయి ఏమీ తెలియని నిరాంకారి ఎంత గొప్పవాడుంటే హనుమంతుడు అంత గొప్ప విషయం సాధించినా కూడా ఆయన నోటితో నేను ఇది చేసినానని ఎక్కడ చెప్పిన దాఖలాలు లేదు. ఇవాళ మనం 10 రూపాయలు పని చేస్తే 10 మంది చెప్పుకొని మనకు సంతృప్తి అవ్వదు. అట్లా అంత గొప్ప కార్యం సాధించినా కూడా హనుమంతుడు ఎప్పుడు వాడు ఎవరికి ఒక మాట
రాముడు అనేసరికి ఆ రకంగా ఆయన ప్రయాణం సాగించాడు. మధ్యలో అనేక రకమైన 3 రకాల ఆటంకాలు వచ్చినాయి. మైనాకుల పర్వతం, అట్లాగే మరి ఇట్లా ఇవన్నీ ఆటంకాలను అధిగమించి అక్కడికి సాయంత్రం 4 గంటలకు వెళ్ళిపోయాడు. పొద్దుదూకిన తర్వాత లోపలికి పోదాం అనుకున్నాడు. పొద్దుదూకిన తర్వాత చిన్న మరుగుడు రూపంతో లోపలికి ప్రవేశించాడు. ఆ కోట చాలా అద్భుతంగా ఉన్నది. రావణాసురుడి కోట చాలా అంత గొప్ప వైభవంగా ఉన్నది. అట్లాంటి కోటలోకి ప్రవేశించి అనేక చోట్ల తిరిగి ఆయన ఆ రకంగా తిరిగేసరికి ఎక్కడ అమ్మ కనపడలా, ఏమైనా కనపడలేదని చెప్పి రేత్రంతా తిరిగాడు. నైట్ అనేక గృహాల్లో తిరిగాడు. అనేక చోట్ల మరి అందరూ కూడా పడుకొని నిద్రపోతాడు. అందరి దగ్గర చూశాడు, ఎక్కడా కనపడలా. ఆఖరికి రావణాసుడు ఒక గృహంలో ప్రవేశించాడు. ఆ పక్కన రావణ బ్రహ్మ అలాగే మండోదరి ఇద్దరు కూడా వాడు పవలించుంటే చూశాడు. ఆమె చాలా సౌందర్యవతి, అందంగా ఉండటం వల్ల ఏమైనా అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఆయనకు అనుమానం వచ్చింది. సీతమ్మ తల్లి అవసరమైతే మరణిస్తుంది కానీ పక్కోడి పంచనపై ఎట్లా ఉంటుంది, ఉండదుగా. ఆమె కాల్చి నాకెందుకు వచ్చింది ఆలోచన అనుకున్నాడు. అక్కడి నుంచి బయటకు వచ్చాడు. ఆయన ఎంత చూసినా కనపడలా. తెల్లారుజాము 4 గంటల సమయం కావస్తుంది. నేను వచ్చిన పని అర్థమైతేమని అనుకున్నాడు. అందుకే ఆయన పట్టుదల, ఆయన ప్రయత్నం అంత గొప్ప ఉంటుంది అని అక్కడి నుంచి మళ్ళీ దేవులాట మొదలు పెట్టాడు. ఇంకొంత దూరం పోయాడు. పోయేసరికి అక్కడ అశోకవనం కనపడుతుంది. అక్కడ కీనేడలో, చంద్రుని యొక్క కీనేడలో 2 రాశీలు అటోపలితో ఉన్నారు. అమ్మ మురికి పద్ధతి ఆ చెట్టు కింద అలానే కూర్చొని ఉన్నది. మొత్తం మీద ఏమై ఉండదు అనుకున్నాడు. అనుకునేసరికి అక్కడ పోయేసరికి ఈ లోపు రావణాసురుడు తెల్లారుజాము 4 గంటల పూజ కార్యక్రమాలు, ఆయన గొప్ప శివభక్తుడు. శివలింగ అర్చన కోసం ఆయన ఒకసారి 1000 మంది జనాలు వెంట పెట్టుకున్న 4 గంటలకు వచ్చాడు. ఆ వచ్చిన తర్వాత వాళ్ళందరినీ చూసేసరికి హనుమంతుడు చెట్టు ఎక్కారు. వాళ్ళందరూ వచ్చి హనుమంతుడిని ఇక వాళ్ళేం చూడాల, ఈయన చెట్టు మీద ఉన్నాడు. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత రావణాసుడు చెప్పే మాట ఏంటంటే, సీతమ్మ తల్లికి నీకు ఇచ్చిన గడువు అయిపోయినమ్మా, 11 నెలలైంది. ఎందుకంటే ఆయన తీసుకొచ్చే రోజే చెప్పాడు, సంవత్సరం గడువిస్తున్నా, నువ్వు మనసు మార్చుకో, లేదంటే నేను ముక్కలుగా నరుక్కొని మా జాతంతా తినేస్తుందని చెప్పాడు. ఆమెను అట్లా నేర్చుకుంటా ఉన్నది. ఉండేసరికి సమయం అయింది. 11 నెలలు దాటి వస్తుంది. అందుకు కాబట్టి ఆయన చెప్పాడు, నీ మనసు మారిందా, మారితే నేను నాకు ఇల్లాలుగా మార్చుకుంటా, నాకు కనీసం 5,000 మంది పరిచారకులు నీకు పని కింద పెడతా, నువ్వు సర్వ భోగాలు అనుభవించని చెప్పి కోటలు వేశాడు. ఆమె కొంతసేపు ఏడ్చి ఆ తర్వాత దూషించి మౌనంగా అట్లానే ఉండిపోయి ఏం చేయలేక ఉంటే ఆయన వెళ్ళిపోయాడు. రావణాసుడు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు హనుమంతుడు ఆ చెట్టు మీద నుంచి కిందకు దిగుతా